మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ 10 ఏళ్ల పండగ నవ శకానికి నాంది పలుకుతూ 11వ వసంతంలోకి అడుగు పెడుతున్న ప్రజా తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2న 2024 అంటూ వార్త వేసింది ఇక్కడ. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అంటూ వార్త వేసింది మెయిన్ హెడ్లైన్ వెలుగు పత్రిక. గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిచే ఉదయం 9:30 ఘన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించుట, ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ మరియు గౌరవ వందన స్వీకారం అంటూ వార్త వేసింది ఇక్కడ. ప్రజల తెలంగాణగా 11వ వసంతంలోకి అడుగు పెడుతుంది అంటూ వార్త వేసింది వెలుగు పత్రిక. బీజేపీకే ముగ్గు, మళ్ళీ మోదీ సర్కారే ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఎన్డీఏకు గతంలో కన్నా సీట్లు పెరిగే అవకాశం. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరోసారి కమలం పార్టీ. ఇండియా కూటమికి 118 నుంచి 160 లోపే. బెంగాల్, కర్ణాటక, ఏపీ, ఒడిశాలో ఎన్డీఏకు భారీగా సీట్లు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్ ఫైట్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఎక్కువ ఛాన్స్ అంటూ వార్త వేసింది 4వ పేజీలోని వార్త. మరోసారి ఎగ్జిట్ పోల్ లో బీజేపీకే ఎక్కువ అవకాశం అంటూ వార్త వేసింది. మొత్తం 543 సీట్లలో దాదాపు మ్యాజిక్ ఫిగర్ 272 రావాలి. అందులో నుంచి కాంగ్రెస్ కి 150 నుంచి 180 సీట్లు అంటూ వార్తలు వేసింది. ఎక్కువగా అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఎక్కువ శాతం 150 నుంచి 200 లోపు సీట్లు కాంగ్రెస్ కి వస్తాయి. దీంట్లో బీజేపీకి వచ్చేసరికి 300 నుంచి దాదాపు 400 సీట్ల వరకు బీజేపీకి వస్తాయి అంటూ అంచనా వేసింది. ఇది కేవలం సర్వేలు మాత్రమే. అసలైన రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు గెలవంది 4వ తేదీన మనకు తెలుస్తుంది. ఇది కేవలం ఊహాజనిక మాత్రమే. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి చెరిసగం, ఎంఐఎం కు 1 సీటు, బీఆర్ఎస్ కు 1 or 1 అంటూ వార్త వేసింది. మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి ఇద్దరికి మాత్రమే వస్తాయి. ఎంఐఎం కు 1 సీటు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సీట్లు దక్కే అవకాశం కూడా లేదు అంటూ వార్తలు వేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి 1 నుంచి 2 సీట్లు రావడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అదే కాంగ్రెస్ కి అయితే 9 నుంచి 10 సీట్లు రావడానికి అవకాశం ఉంది. బీజేపీకి మహా అంటే 4 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎంఐఎం కి అయితే 1 సీటు పక్కాది. 10 ఏళ్ల పండుగ నేడే, అందరి తెలంగాణ అని చాటి చెప్పేలా ఆవిర్భావ వేడుకలు. ఉదయం పరేడ్ గ్రౌండ్ లో, సాయంత్రం ట్యాంక్ బండ్ పై ప్రోగ్రామ్స్. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర సర్కార్. రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. సోనియా వీడియో సందేశం తర్వాత సీఎం ప్రసంగం. ట్యాంక్ బండ్ పై కన్నుల పండుగగా కార్నివల్, పటాకులు కాల్చి సంబరాలు ముగింపు అంటూ 5వ పేజీలోని వార్త. మొత్తం మీద 10 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ పండుగ ఘనంగా చేసుకోబోతున్నాం అంటూ కాంగ్రెస్ సర్కారు డంకా బజాయించి మరీ చెప్తున్నది. ప్రజా తెలంగాణ ఇది అని చెప్తున్నది కాంగ్రెస్ సర్కార్. సెంటిమెంట్ అంటే కేసీఆర్ కు వ్యాపారం, ప్రతిపక్ష నాయకుడు కాదు, కమర్షియల్ రాష్ట్ర అవతరణే ఆయనకు ఇష్టం లేదు, సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం మీద కాక గురించి పొడిగా ఇప్పి మరి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. శతాబ్ది తెలంగాణ విజయ దుందుబి అంటూ వార్త వేసింది ఇక్కడ. 3 రోజుల వేడుకలను ప్రారంభించిన బీఆర్ఎస్. తొలి రోజు అమరవీరుల త్యాగాల యాదిలో ప్రారంభం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ ఘన నివాళి. సెక్రటరేట్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ. భారీగా తరలి వచ్చిన జనం, హోరెత్తిన నినాదాలు. ఉద్యమ ఘట్టాన్ని గుర్తు చేసుకున్న తెలంగాణ వాదులు. రాష్ట్ర ప్రజలకు శతాబ్ది వేడుకల శుభాకాంక్షలు అంటూ కేసీఆర్. 10వ పేజీలోని వార్త ఇది. శనివారం సాయంత్రం తెలంగాణ సెక్రటరేట్ అమరవీరుల సర్కిల్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న తెలంగాణ వాదుల బీఆర్ఎస్ కార్యకర్తలు.
ఇన్సైట్ లో గన్ పార్క్ లో కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభిస్తున్న కేసీఆర్ అంటూ వార్త వేసింది ఇక్కడ. క్షమాపణ వేడుకున్నాకే అంటూ వార్త వేసింది. నాటి బలిదానాలకు కాంగ్రెస్ పశ్చాత్తాపం ప్రకటించాలి. వేడుకలు జరిపే అర్హత ఆ పార్టీకి లేదు. సీఎం రేవంత్ కు కేసీఆర్ బహిర లేఖ. కాంగ్రెస్ తీరుపై నిరసన ప్రభుత్వ వేడుకలకు దూరం అంటూ వార్త చేసింది ఇక్కడ. తెలంగాణ కాంగ్రెస్ దయాభిషేకాలు అందక రైతులు గ్యాస్ అధినేత కిసార్ అంటూ ఆంధ్రప్రదేశ్ లో తెగిన ఉమ్మడి బంధం. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానికి ముగిసిన గడువు. రెండు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజుతో వాళ్ళ పంచాయతీ మన పంచాయతీ ఖతం అయిపోయింది అంటూ వార్త వేసింది. ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షం, ఎటు తేలని ధర్నా అంటూ అమరవీరుల ఆనవాళ్లు కేసీఆర్ కు నచ్చవు. అధికారిక వేడుకలకే రానోడు అసెంబ్లీకి వస్తాడా? పాకిస్తాన్ లెక్క ఒక రోజు ముందే వేడుకలు చేసుకుంటారా? కేసీఆర్ ఓ పిచ్చోడు, కరెంట్ షాట్ పెడితే చక్కగైతాడు. విద్యుత్ శాఖలో అక్కడక్కడ హరీష్ రావు మనుషులున్నారు. కరెంటుపై సర్కారును బద్నాం చేయాలని చూస్తున్నారు. సమ్మక్క సారక్కలను చంపింది కాకతీయులే. మేం పీడిత ప్రజల కోసం పోరాడినోళ్ల వైపే ఉంటాం. సెక్రటరేట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్ అంటూ వార్త వేసింది 4వ పేజీలోని వార్త. మొత్తం మీద కేసీఆర్ కు అమరవీరులు అంటేనే నచ్చదు అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 34 కౌంటింగ్ కేంద్రాలు, అడుగడుగున నిఘా. లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు పగడ్బందీగా ఏర్పాట్లు. వికాస్ రాజ్ అంటూ 8వ పేజీలోని వార్త. 34 కౌంటింగ్ కేంద్రాలు 34 ఏర్పాటు చేసిర్రు. అడుగడుగున నిఘా ఉంది అంటూ వార్త వేసింది ఇక్కడ 8వ పేజీలోని వార్త. లోగోలో చార్మినార్ కరెక్ట్ కాదు, దాని తొలగింపు కోసమే మేము ముందు నుంచి పోరాడుతున్నాం. బండి సంజయ్. మొత్తం మీద ఆ లోగోలో, తెలంగాణ లోగోలో చార్మినారు సరైనది కాదు, అది ముందు నుంచే తీసేయాలని మేము అంటున్నాం అంటూ బండి సంజయ్ చెప్తున్నాడు. విద్యుత్ అక్రమాలపై ఎంక్వైరీ స్పీడప్ అంటూ వార్త వేసింది ఇక్కడ. యాదాద్రి ప్లాంట్ నిర్మాణం టెండర్లపై విచారణ జరపాం. జస్టిస్ నరసింహన్ అంటూ 4వ పేజీలోని వార్త ఇది. ఇయాల్టి నుంచి T20 వరల్డ్ కప్ అంటూ 12వ పేజీలోని వార్త వేసింది. మొత్తం మీద ఇయాల్టి నుంచి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది అంటూ వార్త వేసింది. కొండగట్టుకు 2 లక్షల మంది భక్తులు అంటూ 8వ పేజీలోని వార్త వేసింది. మొత్తం ఎండ దెబ్బకు 36 గంటల్లోనే 45 మంది మరణించినట్టు వార్త వేసింది. గొర్రెలు కొనలేదు,
ఇయ్యలేదు. గొర్రెల పంపిణీ స్కామ్ లో గుట్టు రట్టవుతున్న గొర్రెల కొనుగోళ్ల పంపిణీ రికార్డులో తప్ప లబ్ధిదారులకు చేరలేదని తేలింది. లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండా స్థానిక వెటనరీ సిబ్బంది కమిషన్ల దందా చేసినట్లు వెల్లడైంది అంటూ వార్త చేసింది 8వ పేజీలో. గొర్రెల దందనే ఒక మొత్తం మీద అదొక స్కామ్ లాగైంది. స్కీమ్ కాదు, అది స్కాము. కింద వెటనరీ నుంచి అధికారుల నుంచి మొదలు పెడితే అందరు దాంట్లో దోసుక తిన్నోలే. అదొక స్కామ్ లాగా మారింది, యాదవ అన్నలకు శాపంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ లో గ్రూప్ 1 హాల్ టికెట్లు అంటూ వార్త వేసింది. హైదరాబాద్ ఇక మనదే అంటూ 7వ పేజీలో వార్త వేసింది. ఇది సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు జైల్లో ఉన్న గ్యాంగ్స్టార్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ భారీ స్కెచ్ వేసింది. సల్మాన్ కారులో వెళ్తున్నప్పుడు AK-47 తుపాకీతో కాల్చి చంపాలని ప్లాన్ చేసింది. ఈ కేసుల్లో 4 షూటర్లను పోలీసులు అరెస్ట్. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. శతాబ్ది తెలంగాణ విజయ దుందుబి అంటూ వార్త వేసింది. ఇక్కడ 3 రోజుల వేడుకలను ప్రారంభించిన బీఆర్ఎస్. తొలి రోజు అమరవీరుల త్యాగాల యాదిలో ప్రారంభం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ ఘన నివాళి. సెక్రటరేట్ అమరజ్యోతి కొవ్వొత్తుల ర్యాలీ. భారీగా తరలి వచ్చిన జనం, హోరెత్తిన నినాదాలు. ఉద్యమ ఘట్టాన్ని గుర్తు చేసుకున్న తెలంగాణ వాదులు. రాష్ట్ర ప్రజలకు శతాబ్ది వేడుకల శుభాకాంక్షలు అంటూ కేసీఆర్ 10వ పేజీలో వార్త ఇది. శనివారం సాయంత్రం తెలంగాణ సెక్రటరేట్ అమరవీరుల సర్కిల్ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న తెలంగాణ వాదుల బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇన్సైట్ లో గన్ పార్క్ లో కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభిస్తున్న కేసీఆర్ అంటూ వార్త చేసింది. ఇక్కడ